సూక్ష్మదర్శిని సినిమానే మీర్పేట్ హత్యకు ప్రేరణ కలిగించిందా? పోలీసుల ఎంక్వైరీలో సంచలన విషయాలు. సినిమా ప్రభావం మనుషులపై ఉంటుందా అంటే అవునని అంటున్నారు కొంతమంది హేతువాదులు. అయితే ఒక సినిమాలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అది మనం తీసుకునే అంశంపై ఆధారపడి ఉంటుందంటున్నారు మరికొందరు. హైదరాబాద్లోని మీర్పేట్లో గురుమూర్తి అనే వ్యక్తి తన భార్య మాధవిని ముక్కలుగా నరికి హీటర్ సాయంతో ఉడికించిన వైనం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మరో మహిళ మోజులో పడి అతడి భార్యను కిరాతకంగా హతమార్చినట్టు భావిస్తున్నారు. ఇప్పుడు ఆ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. 9 రోజుల తర్వాత పోలీసులు ఈ కేసులో పూర్తి స్థాయి ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. భార్యను చంపిన తరువాత గురుమూర్తి తన ఫ్రెండ్కు సంక్రాంతికి వస్తున్నాం సినిమా టికెట్లు బుక్ చేసిన విషయం వెల్లడైంది. దాంతో గురుమూర్తి స్నేహితుడిని పోలీస్ స్టేషన్కు పిలిపించి హత్య విషయం ఆరా తీసినట్టు సమాచారం. ఇక గురుమూర్తి భార్యను హత్య చేశాక 8 సార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు గుర్తించారు. బడంగ్పేట్లో ఉన్న సోదరితో కూడా ఫోన్లో మాట్లాడినట్టు తెలిసింది. ఈ DNA రిపోర్ట్తో పాటు క్లూస్ టీమ్ నివేదిక కూడా వస్తే ఈ కేసు దర్యాప్తు మరింత వేగవంతం కానుంది. బ్లూరేస్ టెక్నాలజీ ద్వారా DNA సేకరించారు. ఇంట్లో ఉన్న వస్తువులనే హత్యకు ఆధారాలుగా చూపించాలని పోలీసులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక మరో విషయం ఏంటంటే ఓటీటీలో ఎంతో ప్రజాదరణ పొందిన సూక్ష్మదర్శిని అనే సినిమా చూసి గురుమూర్తి ఈ హత్యకు ప్రణాళిక రచించినట్టు భావిస్తున్నారు.